ఆంధ్రప్రదేశ్ నుంచి కాశీ, అయోధ్య పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడానికి 2 స్పెషల్ ట్రైన్లను వేశారు. అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఈ ఉచిత యాత్రను ఏర్పాటు చేశారు. అనకాపల్లి రైల్వే స్టేషన్లో కూటమి ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులతో కలిసి ఈ ప్రత్యేక రైళ్లను ప్రారంభించారు. తొలి విడతగా అనకాపల్లి లోక్సభ నియోజకవర్గ పరిధిలోని సుమారు 1400 నుంచి 1500 మంది భక్తులు ఈ రైల్లో ప్రయాణించి అయోధ్య, కాశీ యాత్రలకు బయలుదేరి వెళ్లారు. ఈ ప్రత్యేక రైలు మొత్తం 20 బోగీలతో ప్రయాణాలను తీసుకెళ్తుంది. ఈ దివ్య దర్శన యాత్ర కోసం మొత్తం 5 రోజుల పాటు ఈ ట్రైన్ ప్రయాణం కొనసాగుతుంది. ఈ యాత్రలో పాల్గొన్న భక్తులకు ప్రయాణంతో పాటు వసతి, రుచికరమైన ఆహార భోజనాలు, స్థానిక రవాణా సదుపాయాన్ని పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు. అలాగే ప్రయాణికుల సౌలభ్యం కోసం ప్రత్యేకమైన వైద్య బృందం, వాలంటీర్లు కూడా ఈ రైల్లో అందుబాటులో ఉన్నారు. మొదటి విడత స్పందనను బట్టి భవిష్యత్తులో 2వ విడతలో మరో 1500 మందికి పైగా భక్తులకు ఈ అవకాశం కల్పిస్తామని ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచన మేరకు సాధారణ మరియు మధ్యతరగతి ప్రజలు కూడా ఈ పుణ్యక్షేత్రాల దర్శన భాగ్యం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ బృహత్ కార్యానికి చేపట్టారు.